శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం. యా దేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థ నమస్తస్యై 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 నమో నమః. ఈరోజు 2025-26 విశ్వావసునామ సంవత్సర మిథున రాశి ఫలితాలు తెలుసుకుందాం. ముందుగా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పెట్టండి. పోతే మిథున రాశిలో మృగశీర్ష నక్షత్రం 3-4 పాదాలు, ఆర్ద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పునరుసు నక్షత్రం 1, 2, 3 పాదాలు ఉంటాయి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 4, అవమానం 2. ఈ మిథున రాశి వారికి మే 14వ తేదీ వరకు గురుడు వ్యయమందు వృషభ రాశిలో తామ్రమూర్తిగా ఉండి మే 14వ తేదీ నుంచి జన్మంలో సువర్ణమూర్తిగా ఉంటాడు. అంటే ఈ సంవత్సరం అంతా కూడా గురుడు జన్మరాశిలో సంచారం చేస్తుంటాడు. అట్లాగే దశమంలో శని, 9వ ఇంట్లో రాహు, 3వ ఇంట్లో కేతువు కూడా లోహమూర్తులుగానే సంచారం చేస్తారు. ఈ రాశి వారికి మొత్తానికి ఒక గురు బలం మాత్రమే ఉంది, మిగతా గ్రహాల బలం తక్కువగానే ఉందని చెప్పాలి. అట్లా మే 14వ తేదీ నుంచి జూలై 14వ తేదీ వరకు ఈ రాశి వారికి రవి దోషగా ఉంటాడు. అట్లాగే జనవరి 15వ తేదీ నుంచి 2026 ఫిబ్రవరి 23వ తేదీ వరకు కుజుడు అష్టమ రాశిలో సంచారం దోషగా ఉంటాడు. మిగతా కాలంలో మిగతా గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ ఈ రాశి వారికి వృత్తి వ్యాపారాలు అన్ని రకాలుగా కూడా బాగుంటుంది. వ్యవసాయదారులకి బాగా కలిసి వస్తుంది. అనుకూలమైనటువంటి పంటలు, అనుకూలమైనటువంటి దిగుబడి ఉంటుంది. అట్లాగే విద్యార్థులకి ఈ విశ్వావసునామ సంవత్సరం అంతా కూడా గురుడు చాలా లాభసాటిగా ఉండి మంచి ఉన్నత విద్యనిస్తాడు. విద్యలో ఆటంకాలు లేకుండా ఉంటాయి. వివాహ ప్రయత్నాలు చేసుకునేటటువంటి వధూవరులకి ఇది ఒక సువర్ణ అవకాశం. వివాహ ప్రయత్నాలని కూడా శుభ్రంగా సిద్ధిస్తాయి. అట్లాగే గృహాలు నిర్మాణం చేసుకోవాలనుకుంటున్న వాళ్ళు, భూములు కొనుక్కోవాలనుకుంటున్న వాళ్ళు కూడా ఇది చాలా యోగ్యమైనటువంటి కాలం. అయితే శని, రాహు, కేతు వల్ల కొంచెం మానసిక ఆందోళన, శారీరక ఔషధము, రుణాలు చేయవలసినటువంటి పరిస్థితి, అనుకోని ప్రయాణాలు, చికాకులు ఉంటాయి. షేర్ మార్కెట్ వాళ్ళకి ఒడుదుడుగులుగా ఉంటుంది. ఆచితూచి షేర్ మార్కెట్లో వ్యాపారం పెట్టుకోవడం మంచిది. అట్లే ఆరోగ్య పట్లంగా కూడా ఈ విశ్వావసునామ సంవత్సరం మిథున రాశి వాళ్ళంతా కూడా చాలా జాగ్రత్త వహించాలి. ఎంత గురుడు సువర్ణమూర్తి అయినప్పటికీ కూడా జన్మగురుడు జన్మగుడే, అంటే కొంత కీడుని చేసేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి కాళ్ళకి సంబంధించి, స్టమక్ సంబంధించి అనారోగ్య సూచనలు ఎక్కువ ఉంటాయి. ఈ విషయాల్లో జాగ్రత్త పడి అవసరమైనటువంటి సమయంలో ఔషధ సేవ చేసినట్టు బాగుంటుంది. అట్లాగే ఈ రాశి వారికి దశమ స్థానంలో శని లోహమూర్తి అవడం వల్ల తరచూ కూడా వృత్తిలో ఆటంకాలు వస్తుంటాయి. చికాకులు, వృత్తి పట్ల నిరాసక్తత, మానసిక ఆందోళన. ఆ దశమంలో ఉన్నటువంటి శని చతుర్థాన్ని చూడటం వల్ల తల్లిగారి ఆరోగ్యం పట్ల చికాకు, నవమ స్థానంలో రాహు ఉండటం వల్ల తండ్రి గారి ఆరోగ్యం పట్ల చికాకు. ఇవన్నీ కూడా శని రాహుల ప్రభావం వలన ఈ విశ్వావసునామ సంవత్సరంలో మిథున రాశి వారికి జన్మగురుడు అయినప్పటికీ కూడా కొంత నిరాశ ఉంటుంది. ఆరోగ్యాల పట్ల శ్రద్ధ వహించవలసినటువంటి అవసరం ఉంది. అట్లాగే విద్యార్థులకి చాలా లాభసాటైనటువంటి పరిణామక్రమం ఇది. ఈ విశ్వావసునామ సంవత్సరం అంతా కూడా కుజుడు, అష్టమ కుజుడు సంచారం చేసేటువంటి రోజుల్లో వాహన ప్రమాదాలు అవి లేకుండా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. అట్లాగే వ్యయంలో రవి, జన్మ రవి సంచార కాలం కూడా శారీరకమైనటువంటి చికాకులు, అనారోగ్య బాధలు,
దగ్గర సంబంధం ఉన్న వాళ్ళతో కొంచెం అయిన వాళ్ళతోటి ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి విశ్వావసునామ సంవత్సరం మిథున రాశి వాళ్ళు తల్లిదండ్రుల పట్ల వాళ్ళ ఆరోగ్యాల పట్ల కూడా శ్రద్ధ వహించవలసినటువంటి అవసరం ఉంటుంది. అట్లాగే ఈ విశ్వావసునామ సంవత్సరంలో ముఖ్యంగా ఉన్నటువంటి గ్రహాలు, దోషులుగా ఉన్నటువంటి గ్రహాలు ఏమిటంటే గురుడు, శని, రాహు, కేతు. ఇవన్నీ కూడా 4 పెద్ద గ్రహాలే. కాబట్టి కొంచెం అన్ని రకాల విషయాల్లో కూడా జాగ్రత్త వహించవలసినటువంటి అవసరం ఉంటుంది. భారీగా రుణాలు చేయకుండా, భారీగా పెట్టుబడులు పెట్టకుండా వ్యాపారాలన్నీ కూడా సమృద్ధిగా సాగుతాయి. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి చాలా అభివృద్ధికరమైనటువంటి వాతావరణం ఉంటుంది. అట్లాగే వ్యవసాయ రంగం వాళ్ళకి, విద్యార్థులకి, ఉద్యోగస్తులకి, ఈ రాశి వారందరికీ కూడా అన్ని రకాలుగా కూడా బాగుంటుంది. అట్లాగే బంగారం వ్యాపారం చేసేటువంటి వాళ్ళకి ఇది ఒడిదుడుకుల సంవత్సరం చెప్పాలి. ఎందుకంటే అప్ అండ్ డౌన్గానే ఉంటుంది. బంగారం వ్యాపారం అంతా కూడా కొంచెం ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది. అట్లాగే ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి షుగరు, బీపీ, కాళ్ళ సంబంధమైనటువంటి వాటిలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా రుణాలు చేసేటప్పుడు కానీ ఇచ్చేటప్పుడు కానీ జాగ్రత్త వహించవలసినటువంటి అవసరం ఉంది. దూర ప్రయాణాలు చేసేటప్పుడు ఆరోగ్య విషయంలో జాగ్రత్త. అట్లాగే ముఖ్యంగా ఈ రాశి వారికి గురుడికి సంబంధించి, శనికి సంబంధించి, రాహువుకి సంబంధించి జపశాంతులు, హోమాలు, రుద్రాభిషేకాలు చేసుకోవడం మంచిది. అట్లాగే శివసహస్ర పారాయణ, విష్ణు సహస్రనామ పారాయణ చేసుకున్నట్టయితే కనుక ఈ రాశి వారికి చాలా ఆరోగ్యపరంగా, ఐశ్వర్యపరంగా, వ్యాపారపరంగా, కుటుంబపరంగా, సంతానపరంగా, వృత్తిపరంగా కూడా అభివృద్ధిగా ఉంటుంది. పోతే జన్మగుడు అవడం వలన ద్వాదశ జన్మాష్టమంచ శని అర్క అంగారక గురవ ధననష్టం స్థానభ్రష్టం కుర్వంతి ప్రాణ సందేహం అని చెప్పున్నారు. కాబట్టి మహర్షులు ఈ గోచారంలో జన్మగుడు అవటం వలన తరచూ గురువారం శనగలు దానం ఇచ్చుకోవడం చేసుకున్నట్లయితే ఇంకా దాని యొక్క ఫలితాన్ని, చెడు ఫలితాలను తగ్గించుకుని మంచి ఫలితాలకు అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ విశ్వావసునామ సంవత్సరంలో గురుడికి, శనికి, రాహుకి అనుకూలించినట్టుగా అనుగుణంగా వాళ్ళ అవకాశాలను బట్టి శాంతులు చేసుకున్నట్టయితే కనుక ఈ గురు, రాహు, శనులు అందరూ కూడా చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఇవ్వగలరు. చాలా అద్భుతమైనటువంటి కాలం ఇది. కాబట్టి ఈ రాశి వారంతా కూడా నిరంతరం నవగ్రహ ప్రదర్శనాలు, అట్లాగే ఆరోగ్యపరంగా చేసుకోవాల్సినటువంటి ఔషధ సేవన, గురువుల దగ్గర పొందవలసినటువంటి ఉపదేశాలు, ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకున్నట్టయితే ఈ విశ్వావసునామ సంవత్సరం సుఖంగా ఉంటుంది. ఐశ్వర్యం కూడా, ఆదాయం కూడా వీళ్ళకి 14 ఉంది. కాబట్టి పెద్దగా ఇబ్బంది పడవలసినటువంటి అవసరం ఉండదు. కాబట్టి విశ్వావసునామ సంవత్సరం అంతా కూడా మిథున రాశి వాళ్ళు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో సుఖంగా ఉండాలని కోరుకుంటూ హరి ఓం తత్సత్. సర్వే జనా సుఖినో భవంతు. భారత్ మాతకి జై. జై హింద్.